ఎంత చదివినా ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్పించేటువంటి గ్రంథం అని అనిపించింది. ఎంత చదువుతున్నా ఇంకా ఇంకా నన్ను ఉత్తేజపరిచేటువంటి నూతన ఉత్సాహాన్ని పుట్టించే ఏకైక గ్రంథం. చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఏ సేవకుడికి ఏ పాస్టర్ కూడా అర్థం కాని విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బైబిల్ అనేటువంటిది మనస్ఫూర్తిగా చదవగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆత్మ సంతృప్తి అది వివరించడానికి కూడా సరిపోదంటాను. బైబిల్ మొత్తం చదివి అయితే చదివాను. అట్లనే ఏమన్నా రామాయణం, భగవద్గీత, ఖురాన్ అట్లా ఏమన్నా చదివే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి చదవకపోయారు ఏంటి? రామాయణం గాని, మహాభారతం గాని, భగవద్గీత మీరు చదువుతున్నారు కదా. మీరు మీ దేవుళ్ళని మీరు నమ్ముకున్నారు. మీ మతపరమైనటువంటి గ్రంథం మీకు ఒకటి ఉంది. మాకు కూడా ఒక రకమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ గ్రంథం అంటే ఒక్కసారి ఈ రామాయణం, ఈ మహాభారతం, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటే మీరు బైబిల్ని వదిలేస్తారని చెప్తాను నేను. దీన్నే నేను ఇంకా పూర్తిగా నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దీన్నే ఇంకా చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇదే నాకు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు నేను మళ్ళీ ప్రక్కేందుకు వెళ్తాను. ఇది దీనివల్ల నేను సాటిస్ఫై అవుతున్నాను కదా. ఇవి చదివితే కూడా దానికి మించి ఉంటుంది అంటున్నాను. ఎందుకు? ఆల్రెడీ నేను సాటిస్ఫాక్షన్ ఒక గ్రంథాన్ని బట్టి పొందుకుంటున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇది నాకు సరిపోద్ది కదా. రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు దేవుడు. దాన్ని రుచి చూసాను, నచ్చింది, చాలా తృప్తిని అందిస్తాను. రుచి చూసారని ఎట్లా అంటున్నారు? మొదట ఇంకేమన్నా చదివి ఉంటే, ఏదైనా ఆచారాలు పాటించుంటేనే కదా మీరు పుట్టుకతోటే బైబిల్ని అనుసరించారు, అంతే కదా. మరి మధ్యలో ఇంకేం చదివలేదు కదా మీరు. ఏంటి అందులో ఏం గొప్పదనందో చెప్తే మీరు తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాటల్లో చెప్తారు కదా, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని అంటాం, అంతే కదా. గాడిద ఉంటేనే గుర్రం ఎంత స్పీడ్ గా పోతుంది, గుర్రం ఏం పని చేయగలుగుతుంది అని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇతర గ్రంథాలు చదివితేనే, ఇతర గ్రంథాలు చదివితేనే దానికంటే బైబిల్ బెస్ట్ అనేది తెలుస్తుంది. కానీ చదివిందే ఒక బైబిల్ వల్ల ఏమన్నా లాభం ఉంది? చదివిందే ఒక బైబిల్, ఇదే బెస్ట్ అని. ఈ గ్రంథం నేర్పనది, ఈ గ్రంథం చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దానికంటే అనేకమైన కొత్త అంశాలు, అనేకమైన సంస్కృతి సాంప్రదాయం మీరు అడగండి. అందులో సర్వేజన సుఖినో భవంతు, నేను దానికి మించిన మాటలు ఉన్నాయి చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. అసలు బైబిల్ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నీ మీరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం గొప్పదే. సనాతన ధర్మంలో మనిషిని ప్రేమించమన్న మాటలు ఉన్నాయి. అందరూ కూడా మానవ ప్రేమ కలిగి. అందులో బైబిల్ లెక్క ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళని రాలని ఏ గ్రంథంలో అయినా ఉపేందర్, ఏ గ్రంథంలో అయినా, మీ గ్రంథంలో అయినా, మా గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మంచి ఉంటే దాన్ని తీసుకోవడం తప్పేం లేదు. అందులో మంచి రాయబడింది అనుకోండి, అది ఏ మతగానే చదివే ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పండి, అనుసరించకపోయినా పర్లేదు. సర్వే జన సుఖనో భవంతు అనేటువంటిది మీ గ్రంథంలో రాయబడి. అలాంటి ఏమైనా గొప్ప అంశాలు నిజంగా చెప్తున్నారు ఉపేంద్ర, చాలా మంచి మాట అది, చాలా అద్భుతమైన మాట. అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పే ఉంది? బైబిల్లో ఉందా అలాంటిది? ఎందుకు లేదు? నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాట ఉంది. అంతకంటే గొప్ప మాట రాయబడింది. దేవుడే ఉన్నవాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట రాయబడింది. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక సర్వేజన సుఖినో భవంతు చాలా మంచి గొప్ప మాట. 100 సనాతన ధర్మం చాలా ఉన్నాయని అన్నారు. నేను అదే మీ ప్లేస్ లో వేరే పాస్టర్ ఉంటే లేదు అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అని వాదిస్తాడు. లేదు, వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉందో నాకు తెలియదు ఉపేందర్. ఏ మత గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడం అనేది, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం తప్పు కాదని అంటాను నేను. ఏ గ్రంథం అయినా సరే, అది మీ మతానికి సంబంధించినటువంటి సనాతన మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలైనా, అది మానవ జాతికి మంచిదైతే, నరులకు మంచిదైతే, సొసైటీకి మంచిదైతే వాటిని చదవడంలో తప్పు లేదు, వాటిని ఆచరించడంలో తప్పు లేదు, వాటిని గైకోవడంలో తప్పు ఏం లేదు. చదవడంలో ఏ గ్రంథంలో మంచి ఉన్నా అది ఎవరు రాశారు అనేటువంటిది అనవసరం ఉపేందర్. అవును, ఎవరు రాశారు అన్నది అనవసరం. అది ఏ మతానికి సంబంధించింది అనవసరం. అంటే దానికి అవసరం లేదా? పుట్టు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది అవసరం లేదు. దాని వల్ల మానవుల మధ్యన ప్రేమ పెరుగుతుంది, మానవ జాతి మధ్యన సమాధానం కలుగుతుంది, మన సొసైటీలో చాలా మేలు జరుగుతుంది అనుకుంటే అది ఏ గ్రంథానికి సంబంధించిన మంచి మాట అయినా వినడం, దాన్ని ఆచరించడం తప్పేమీ లేదు. సర్వే జన సుఖినో భవంతు అనే మాట మీ మత గ్రంథాల్లో ఉంది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏ గ్రంథాలైనా ఫాలో అవడంలో తప్పులేదు అంటున్నారు, బానే ఉంది.
ఏ కానీ- గ్రంథాన్నైనా ఫాలో అవ్వడం తప్పు లేదని అనట్లేదు. ఏ గ్రంథంలో మంచున్నా దాన్ని మనం అంగీకరించడం తప్పేం సరే కాదు. తప్పు లేదు. దాన్ని కానీ ఆచరించడం పొద్దున్న లేస్తే క్రైస్తవంలో ఉన్న కొంతమంది మీలాంటి పాస్టర్లు ఉమ్. క్రైస్తవ సోదరులు చేస్తుంది ఏంది? ఏంటి బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో మరొక వాక్యం లేదు, మరొక బుక్స్ లేవు, ఉమ్. దేవుడు లేడు, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు. నిజ దేవుడు ఎవరో అంటే ఉమ్, మా గ్రంథం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా ఏ విధంగా నువ్వు ఆలోచించినా చరిత్ర సరే, ప్రకారంగా ఆయన చరిత్ర పురుషుడు. ఆయన పుట్టడం నిజం, ఆయన మరణించడం నిజం, ఆయన పునరుద్ధానుడు అవడం నిజం. బైబిల్ పుట్టి ఎన్నేళ్ళు ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎన్నేళ్ళు అవుతుంది మీరు కూడా బైబిల్ పుట్టి? మీరు అడిగింది ఏంటంటే, మరి మిగతా పాస్టర్లు అందరూ మీ హిందూ గ్రంథాలు తిడుతున్నారేమో, అవును, మీ హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతలను విమర్శిస్తున్నారేమో. ఇప్పుడు తిడతారు కదా. నేను నా జీవితంలో ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ హిందూ మత గ్రంథాన్ని విమర్శించలేదు. ఈ రోజు వరకు హిందూ మత దేవీ దేవతల్ని, దేవుళ్ళను ఎప్పుడు విమర్శించినటువంటి ఆనవాలే లేదు. భయమా? భయం అని కదా, నాకు అవసరం లేదబ్బా. అంటే మాట్లాడట్లేరు అంటే భయం అన్నట్టే కదా. కాదు భయం ఎందుకు అనుకుంటాను? అనుకోవాలి మీరు. భయం పాస్టర్ ఏమని ఎప్పుడు అది నాకు అవసరం లేదు కదా. ఎప్పుడు కించపరచలేదు, గ్రంథాలను ఎప్పుడు సమస్య లేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా. బైబిల్లో మీరు ఇతర దేవుళ్ళని విమర్శించండి, ఇతర దేవుళ్ళని దూషించండి, ఇతర దేవుళ్ళని ఆచరించేటువంటి వాళ్ళ విశ్వాసాలని తృణీకరిస్తూ వాళ్ళని ఆ నలుగురిలో కించపరచండి అనేది మా బైబిల్ నేర్పింది అనుకోండి ఉపేంద్ర గారు. నేను ఖచ్చితంగా అలా ఉందినేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా ఇతర దేవుళ్ళని కానీ, దేవతల్ని కానీ, ఇతర మతాలకు సంబంధించిన మనుషుల్ని కానీ దూషించమని కానీ, విమర్శించమని కానీ ఎక్కడా లేదు, రాయలేదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రాముల్ని, కృష్ణుని తిట్టే అంతా వాళ్ళంతా ఎవరు మరి? వాళ్ళ పాస్టర్ గారు అంతా అవలగాల. వాళ్ళ మీద నేనేం మాట్లాడాలనుకోవట్లేదు ఉపేంద్ర గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా దేవుడు, నా బైబిల్ మాత్రం ఎక్కడా కూడా ఇతర మతాలను కానీ, ఇతర దేవుళ్ళని, దేవతలను కానీ తిట్టమన్న మాట నాకు తెలిసినంత వరకు బైబిల్ ఎక్కడ లేదు. ఎంతసేపు మీ రాముడు గొప్పోడా, మా యేసుప్రభు గొప్పోడా, యెహోవా గొప్పోడా, కృష్ణుడు గొప్పోడా, ఏంది ఇది? అంటే మీతో మాట్లాడేటోళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు కాదా? వాళ్ళు క్రైస్తవులు కాదా? వాళ్ళకి ఎట్లుండాలో విధి విధానాలు తెలియదా? ఏమో, నాకు వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్. బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ, ఇతర దేవుళ్ళని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుళ్ళని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకి తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేము చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. పచ్చిగా చెప్తున్నా, బైబిల్ అప్పుడు తప్పితే ఎప్పుడు పనిచేయదు. అది నేను థాయిలాండ్ వెళ్ళాను, వాటర్ రాలేదు, అప్పుడే పనిచేస్తుంది. వాళ్ళ పూర్వీకులు అందరూ హిందువులు అనేది ఎంత. వాడు కూడా ఇక్కడే పుట్టాడు. అరే వేరే వాళ్ళు పుట్టాడా? మల్లేశ్వర కొడుకాడు. అరే మల్లేశ్వర కొడుకో, పీటర్ కొడుకు కాదు, థామస్ కొడుకు కాదు, వాళ్ళ అమ్మ చీరే కడద్దే కాదని చెప్పను. ఎవరైనా చీరే కడతారు. ఎవరైనా ఎందుకు కడతారు? హిందువులు కాబట్టి కడతారు అంతే. మిగిలిన గౌన్లు కడతారు, ఫ్రాక్స్. అంటే వాళ్ళ పూర్వీకులు హిందువులు అనేది ఎంత నిజమో, ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్క మనిషి, మానవుడు కావచ్చు, హైందత్వంలోనే ఉండాలి, సనాతన ధర్మాన్ని నమ్మాలనే అలాంటిది ఏం లేదు కదా. కాదు, మనిషిలా ఉండాలి, గొర్రెలా ఉండకూడదు. అది మీరు స్టార్టింగ్లో హ్యూమానిటీ, మొరాలిటీ ఇవి అందరి దగ్గర ఉండాలని చెప్పారు. కానీ వాళ్ళు అసలు సనాతన ధర్మంలోనే మొరాలిటీ ఉండదు, హ్యూమానిటీ అది అలా అంటే కుదరదు కదా. అది ఉండబట్టే కదా ఇన్ని చర్చలు, ఇన్ని మసీదులు వచ్చినాయి. అవును కదా. సనాతన ధర్మం మాత్రమే హ్యూమానిటీని గౌరవిస్తుంది కాబట్టే ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేయలే. ఈ బొకడా బైబిల్ పట్టుకున్న వాళ్ళే కదా ప్రపంచం అంతా వ్యాపారం పేరుతో వచ్చి ఆక్రమించి కొన్ని లక్షల మందిని చెప్పి దేశాల మొక్కలు చేసిన దరిద్రులు 1, 2 గాలే కదా. ఇది 1, 2కి తప్ప ఎందుకు పనికిరావు ఈ పుస్తకాలు? మనోహర్ దాస్ గారు పొద్దున్న లేస్తే టార్గెట్ బైబిల్ మీదనైనా, ఖురాన్ మీద కూడా ఇంతే. ఇప్పుడే కదా ఖురాన్ చదివాను. ఇంతే ఫోర్స్ గా ఖురాన్ మీద కూడా పోరాడతారా? ఓన్లీ బైబిల్ ని టార్గెట్ చేస్తాను. ఇప్పుడు నీకు ఆల్రెడీ ఆన్సర్కి వచ్చింది. ఇది కొంపల దగ్గరికి వచ్చి బొకడా బైబిల్ నమ్ముకోమని అడుక్కుంటున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడతాం. ఎవరన్నా వచ్చి ఖురాన్ నమ్ముకోండి అని ఎవరన్నా అడుక్కుంటే అది కూడా మాట్లాడతాం. చెప్తారు కదా, లవ్ జిహాద్ అని, ఫుడ్ జిహాద్ అని, అవి మాట్లాడుతున్నాగా, రకాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్పాంగా. ఉమ్ము బ్యాచ్ దగ్గర కొనొద్దు, ఉత్స బ్యాచ్ దగ్గర తినొద్దు,
నీకు భయ్య అయిందిరా కుయ్య నీ అయ్యా నీ ఇంట్లో నీ నోట్లో ఉయ్య అని చెప్పాం కదా. ఎందుకంటే తెలుగులో ఏం చెప్పాలి నాన్న? భవిష్యత్తులో రాజకీయాలకు ఏమైనా రాబోతురా? వద్దు, దరిద్రం మనకు అక్కర్లే. ఏమైనా అవకాశం ఉందా? ఏమి లేదు, ఏం లేదు. అంటే మీ స్టేటస్, మీ మాట్లాడే విధానం, మీ రెస్పాండ్ అయ్యే తీరంతా చూస్తుంటే రాజకీయాల్లో ఏమైనా అరంగేట్రం చేస్తారు? అస్సలు లేదు. ఎందుకు, మనకి ఎవడో ఓటేస్తాడు? మనం అలాంటి పిచ్చి ఆలోచనలు ఏం లేవు. చక్కగా జపం చేసుకోవాలి. ఈ మాత్రం కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి అంతే. ఏంటి ఏం కావాలి మీకు? ఈ రకంగా మాట్లాడి బైబిల్ని నిజాల్ని ఇంత నిర్భయంగా చెప్తున్నారు కదా, సో ఏం ఆశిస్తారు? మీ అంతిమ లక్ష్యం ఏంది అసలు? నీకు స్పష్టంగా చెప్పాను. ఈ దరిద్రం మనకు అవసరం లేదు. అది ఇప్పుడు మనం గుళ్ళో కూర్చున్నాం, ప్రశాంతంగా ఉన్నాం లేదా? ఈ ప్రశాంతతను చెడదొప్పుతుంది క్రైస్తవం. మాకు అక్కర్లేదు. ఈ దేశానికి అవసరం లేదు, మాకు అవసరం లేదు. అదే చెప్పేది అంతే. ఇప్పుడు 10 ఏళ్ల కింద ఈ దేశ జనాభాలో క్రైస్తవం జనాభా ఎంత ఉండేది? ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు ఎంత ఉందంటే దాదాపు ఒక 20% పెరిగింది. అంటే ఏంది, వాళ్ళు మెరిట్ స్థానంలో పోతున్నట్టే కదా మరి. బైబిల్ని నమ్మే వ్యక్తులు ఎక్కువ మంది అవుతున్నట్టే కదా మరి. అయితే సో వాట్? అంటే మార్పు ఎక్కడ ఉందంటున్నా. మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది కాదు నాన్న. ఇప్పుడు ఎప్పుడైనా ఈజీగా దొరికేవేంటి, ఈజీగా దొరకడం ఏంటి? ఇప్పుడు నీకు పీనట్స్ యూ క్యాన్ పర్చేజ్ ఎనీవేర్, బట్ నాట్ డైమండ్స్ కదా. సో సనాతన ధర్మం అనేది చాలా విలువైంది. అందరినీ ఆత్మస్వరూపులుగా చూడమంటుంది. బైబిల్ అందరినీ పాపుల్లా చూడమంటుంది. ఎవడైతే బైబిల్ నమ్మడో వాడిని ఏముంటుంది? అవిశ్వాసి ఉంటుంది. వాడు నరకానికి వెళ్ళిపోతాడు ఉంటుంది. అర్థమైంది? కాబట్టి ఈ ఉన్న భూప్రపంచాన్ని నరకంలా మార్చేటువంటి దరిద్ర బైబిల్ మనకెందుకు నాన్న? ఇప్పుడు పాత సినిమా పాట నువ్వు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఒక్కసారి ఇది గూగుల్లో లిరిక్స్ కొడతాను సాంగ్ కంటే. నమో వెంకటేశ నా నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఒరిజినల్ ఉంటే బాగుంది కదా. థ్యాంక్ యూ. నమో తిరుమలేశ నమస్తే నమస్తే ఇక్కడ ఏ దగ్గర కూడా సంగతి సారీ. మహానంద. ఏం చెప్పదలుచుకున్నారు ఆ పాటతోటి? ఈ మౌ దగ్గర కూడా చిన్న జిలుగు. నరక తుల్యమౌ ఈ భువి పాదమాప. అమ్మో ఈవిడ చూడు ఇక్కడ రాశారు. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా, మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా, పరమార్థము తెలుపవయా. నమో వెంకటేశ నా నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. చూడే పాయింట్ గమనించు. నమో వెంకటేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా. ఏం దొరుకుతుంది? నేను తలుచుకోగానే మహానందం ఫస్ట్ పాయింట్. ఇందులో ఏం చెప్పారు? నరకతుల్యమౌ ఈ భూమి స్వర్గము చేయవయా. ఈ భూమి నరకంలా ఉంది, దీన్ని స్వర్గం చెయ్యి. అలాగే ఇంకేం చెప్పారు? మనుజులు నిన్ను చేరే మార్గము చూపవయా, పరమార్థము చూపవయా. ఎంత మంచి భావన. మనుషులు అన్నారు, భూమి అన్నారు, అంటే భూమండలం. ఇది కదా నాన్న విషయాల బుద్ధి. ఏదో ముష్టో పుస్తకం పట్టుకుని ఆడి నేను నమ్మాలి, నమ్మకపోతే నాశనం అయిపోతావు. ఎందుకది? పెద్ద పవిత్ర గ్రంథాన్ని ఎవరు చెప్పాడు పవిత్రం? సరే నువ్వు నిరూపించి. ఉంది కదా పవిత్ర గ్రంథం, దాని మీద రాసి ఉంటుంది. నువ్వు అక్కడ తరించుకో, ఇక్కడ తరించుకో. సీఎం ఆఫ్ తెలంగాణ రాయ్ పెట్టాడు. ఇది పెట్టావు కదా, దీని ఏమంటారా? రెడ్డి ఏమంటారు? కాలర్ మైక్ లా పెట్టుకుని ఒకటి పెట్టుకోయడా. ఐఆమ్ సీఎం ఉపేంద్ర తెలంగాణ పెట్టుకో, అయిపోద్దా? పెట్టుకున్నంత మాత్రాన కాదంట.
ఇది పరిశుద్ధం అని నువ్వు అంటావా ఆనంది నేను నోడుతావు చదువుతావా పోని నువ్వు చదవగలవా? మగవాడు ఏమన్నా చదవగలడా? ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా చదవలేరు. ఎందుకు ఈ దరిద్రం ఇది అని చదవమని పోని. అది ఇది పంపించి ఫోటో తీసి పంపించాడు. ఏది మీ ఏమని గారు చెప్పచ్చు మల్లేశ్వర కొడుకుని. మల్లేశ్వర కొడుకు ఏమని కాదు మల్లేశ్వర కొడుకే, ఏమన్నా లేదు దోమ లేదు, మల్లేశ్వర కొడుకే. చూడు ద్వితీయోపదేశ కాలంలో వీడు సైకోగాడు, వీడు యెహోవాగాడు ఏమంటున్నాడు చూడు. నీవు నివసించడానికి నీ దేవుడైన సైకోగాడు అంటే యెహోవాగాడు నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దానియందు కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రండి అని తమ పుర నివాసాలను ప్రేరేపించనని నీవు విన్న ఎడ్ల ఆ సంగతి శోధించి బాగుగా విచారింపవలను. అది నిజమైన ఎడ్ల వారిని అవశ్యముగా కత్తి చేత సంహరించి దానిలో ఉన్న సమస్తమును దాని పశువులను సమస్తమును కత్తి చేత నరికి నిర్మూలనం చేయవలను. అక్కడ కొల్లగొట్టిన సొమ్మతటిని విశాల వీధిలో నీ దేవుడైన సైకోగాడు యెహోవా పేరిట ఆ పురమును దాన్ని కొల్లబట్టిన సొమ్మును అగ్నితో బొత్తిగా కాల్చివేయవలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బయి ఉండవాలి. అంటే మనిషి రక్షణ ఉందా అడిగాడికి? మనిషి రక్షణ ఉందా అడిగి? ఇప్పుడు ముత్యాలమ్మ గుడిలో గుండెల మీద తన్ని అమ్మవారి విగ్రహం కింద పడేసాడా? కట్టమైసం గుడి ముందు టాయిలెట్కి వెళ్ళాడా? అలాంటి ప్రేరణ ఆడికి ఎందుకు కలిగింది? మసీద్ దగ్గర ఎందుకు వాడు వచ్చపోయలేకపోయాడు? పిచ్చోడు మసీద్ దగ్గర కూడా వచ్చపోయచ్చు కదా, చర్చి ముందు కూడా ఎరగచ్చు కదా, ఆడు ఎందుకు చేయలేకపోయాడు? ఆడికి పుస్తకం ఎక్కింది. ఈ పుస్తకాలు ప్రపంచానికి ప్రమాదం. ఆడి బుక్లో చెప్పారు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పు? అటు క్రిస్టియన్స్ ఆర్ ఇటు ముస్లిమ్స్ 10 మంది ఆ గొప్ప ఆడాలను చూపించమను, గొప్ప తల్లుల్ని. పోనీ మీ మలేషియా కొడుకున్నాడు 10 మంది గొప్ప ఆడాలను చూపించమని చెప్పు కదా. ఈ దరిద్రం ఎందుకు? అమ్మని గౌరవించడం దరిద్రం ఇది. ఎందుకునా? మన స్టార్టింగే అమ్మ కదా. మాతృదేవో భవ. వాళ్ళు తెచ్చుకుంటాడు ఫస్ట్ ఏంటి? వాళ్ళ దగ్గరే ఉందన్న పెద్దగుడు. ఎందుకు? ప్రపంచ నాశనానికి కాబట్టేను. ఇప్పుడు వాళ్ళ మతాలు పుట్టి ఏదో 1400 2000 కదా. ఈ 2000 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది చంపేశారు వీళ్ళు వీళ్ళ మతం కోసం? చంపేసారా? అట్లా చంపలేదా? రీసెంట్గా పహల్గావ్లో చూడలేదా? ఇలా తుపాకీ పెట్టి ప్యాంట్ కిందకి తీసి చెక్ చేశారు కదా. ఏ మతం వాళ్ళు? ఈ బొంబాయిలో బాంబ్ బ్లాస్ట్ చేసిన వాడు ఏ మతం వాడు? ఢిల్లీలో బాంబు వేసిన వాడు ఏ మతం వాడు? ఇక్కడ హైదరాబాదులో రెసిన్ అనే మందు తయారు చేసిన వాడు ఏ మతం వాడు? కాబట్టి అన్ని మతాలు సమానం. చెప్పు దిగుద్దు, కొత్త చెప్పులు మొన్న కొనుక్కో.